అంటే మీరు ఏదన్నా ఒక సినిమాలో ఒక పాట రాస్తే ఏంటంటే ఆ సినిమాకి ఆ పాట ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ తీసుకున్నా, లేదంటే రాజు వెడ్స్ రాంబాయి తీసుకున్నా, అంటే కనీసం ఆ పాట కోసమన్నా ఆ సినిమా చూడాలి అనే రేంజ్లో అది తీసుకెళ్తున్నారు. యాక్చువల్ అలాంటి పాటలు ఉంటాయి కదా. సో దీంట్లో అలాంటి మీకే డైరెక్టర్ గారు ఒక పెద్ద ఛాలెంజ్ ఇచ్చారని చెప్పారు. సో మరి ఆ ఛాలెంజ్ని ఎలా ఛేదించారు, ఎలా ఉండబోతుంది ఆ పాట, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దాంట్లో నేను పాట రాయడం చేత సినిమాకి ప్రేక్షకులు రావడం అనేది చాలా దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అన్న దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలా మంది శ్రమ ఉంటుంది. నా పాట దానికి తోడైంది అని మీరు అన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమాలో నేను రాసిన పాటలు ఏవైతున్నాయో సినిమా కథని సినిమాకి వెళ్ళడానికి ముందే సినిమా కథని చెప్పేస్తాయి. అవి ఎంత బాగా చెప్తాయి అంటే ఆయన నాకు ఇచ్చిన ఛాలెంజ్ని నేను 100% నింపేసినాను. ఆయన నాకు ఇచ్చిన ఏ సవాల్ అవుతుందో ఆ సవాల్ని 100% నిలబెట్టుకున్నాను పనిచేసి. అది రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చెప్తారు. దానిలో కథలో భాగంగానే రాశాను తప్ప ఏది కూడా ఒక మాటని సర్దేయాలి, ఇక్కడ దాటేయాలి అనే అట్లా అయితే రాయలేదు అన్నయ్య.